మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఇక్కడ ఏమన్నాడు? దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును కదా. చాలమ్మా, ఇక్కడ ఒక విషయము మరి జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు మరి ఆయన ప్రార్థనలు చేసినప్పుడు, ఆయన అపవాదిని ఎదిరించినప్పుడు మరి అధికారముతోటి ఆయన అపవాదిని ఎదిరించాడు, వ్యాధిని గద్దించాడు, రోగమును గద్దించాడు. తన శిష్యులను పిలిచి అపవాదిని ఎదిరించుటకు, అపవాదిని వెలగొట్టుటకు, అంటే రోగమును వ్యాధిని స్వస్థపరచుటకు, శత్రు బలమంతటి పైన వారికి అధికారం ఇచ్చాడు. ఎక్కడి నుంచి ఇచ్చాడు ఈ అధికారం? ఎందుకంటే ఆయనకు తెలుసు మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని. మీరు ఎరగరా అంటున్నాడు ఇక్కడ. ఎప్పుడు తీర్పు తీరుస్తామో? 1000 ఏళ్ల పరిపాలన. మరి నిజంగా దేవుడు మనకిచ్చిన ధన్యత ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం మనకు దేవుడు శక్తిని, జ్ఞానముని ఇచ్చాడు. నేర్చుకోమన్నాడు, పాటించుమన్నాడు, ఎదిరించుమన్నాడు, జయించుమన్నాడు. ఎందుకంటే నువ్వు సాధిస్తావని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎంతమంది దురాత్మలతో బాధపడుతున్నారో, ఎంతమంది చేతుబడి శక్తులతో బాధపడుతున్నారో, మీరందరూ కూడా క్రీస్తు యేసు నామములో విడుదల పొంది ఉన్నారు. ఆ దాస్యముల నుండి మీరు విడుదల పొంది ఉన్నారు. యేసయ్య రక్తముతో మీరు కడగబడి శాశ్వతమైనటువంటి విడుదల మీరు పొంది ఉన్నారు. వాడు ఏమి చేయలేడు కదా, శత్రువుని ఏమి చేయలేడు, అపవాదిని ఏమి చేయలేడు, ఆ దయ్యాలు, భూతాలు, వ్యాధి లేమి ఏమి చేయలేదు. నువ్వు ధైర్యము తెచ్చుకొని విశ్వాసముతో నిలబడాలా. ఆయనను ఆరాధిస్తూ, ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు ముందుకు సాగి వెళ్ళాలా. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ తరములను పోషిస్తాడు దేవుడు. హల్లెలూయా.